ఈ శాసనం అక్బర్ కాలం నాటిది. ఈ శాసనాన్ని సంస్కృత భాష నగరి అక్షరాలతో చెక్కబడింది. ఈ శాసనం హర్యానాలోని చార్కిదాద్రి జిల్లాలోని బౌండ్ కాలన్ వద్ద ఉన్న శివాలయం యొక్క గర్భగృహ ప్రవేశ ద్వారం పైన స్థిరపరచబడిన రాతి పలకపై చెక్కబడింది. సంవత్ 1650 ఫాల్గుణ బాత్రి బుధవారం ఆనాటి ఈ శాసనం మహాప్రతాపి బాద్షాహీ అక్బర్ పాలనలో సంగపతి బార్మల్ దేవదత్త కుమారుడు మరియు అతని కుటుంబ సభ్యులు పేర్లు పేర్కొనబడ్డాయి. వీరు మంగపుర నివాసులు, శ్రీమల్ జాతికి చెందిన రాక్యాయర్ గోత్రానికి చెందినవారు. మరమ్మతులు చేసి ఈ పురాతన జైన ఆలయంలో మహావీరుడి ప్రతిమను ప్రతిష్ఠించారని నమోదు చేసి ఉంది. దాతలు హిరవిజయసూరి శిష్యుడు విజయసేనాసూరి అని కూడా పేర్కొన్నారు. చారిత్రక దృక్కోణం నుండి ఈ శాసనం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది జైన మతాచార్యులు అయిన హిరవిజయసూరి మరియు అతని శిష్యుడు విజయసేనాసూరి పేర్లను ప్రస్తావిస్తుంది. చక్రవర్తి కొలువులో వారు ఇతర పండితులతో పాటు తాత్విక చర్చలలో పాల్గొన్నారు. ఇది దిన్-ఇ-ఇలాహీ సూత్రాలను గణనీయంగా ప్రభావితం చేసింది.